ప్రైజ్ లార్డ్. ఈ దినమున మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకున్నట్లయితే, యేసు వాటిని చూచి మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. ఆనాటి కాలంలో క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుడు చాలా కార్యాలే చేశాడు. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, బండ నుండి నీళ్లు తెప్పించాడు, మన్నాను కురిపించాడు. క్రొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే గుడ్డివానికి కన్నులు దయచేశాడు, చోటి వాళ్ళకి వినుసొంపును దయచేశాడు. అలానే చనిపోయిన యాయిరు కుమార్తెని ఆయన పైకి లేపారు. అలానే కాదు, చనిపోయిన లాజర్ని 3 రోజులు సమాధిలో ఉండిన తర్వాత కూడా ఆయన బయటికి రమ్మని పిలవగానే ఆయన మాట విని లాజరు బయటకు వచ్చాడు. ఇటువంటి కార్యములు మనం మన బైబిల్ గ్రంథంలో ఎన్నో చూసాము. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కార్యముని కోరుకుంటున్నావా? ఒకవేళ గర్భం లేదా, వివాహం అవ్వట్లేదా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కార్యం నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? ముందు దేవునిపై విశ్వాసం ఉంచు, దేవునిపై నిరీక్షణ ఉంచు. నా దేవుడు ఇది చేస్తాడు, నా దేవునికి ఈ కార్యము సాధ్యమే అని నువ్వు ఎప్పుడైతే దేవునిపై విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థిస్తావో, ఈ మనుషులకి అసాధ్యమైన పని దేవుడు సాధ్యపరుస్తాడండి. దేవునికి సమస్తమును సాధ్యమే. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునిపై నిరీక్షణ ఉంచి ముందడుగు వేసి ఆయనకి ప్రార్థించు. చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెను ప్రార్థన చేసుకున్నానండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే వందనాలు ప్రభా. మా మనుషులకు అసాధ్యమైన పని నువ్వు కార్యములు చేయగలవు. కార్యములు చేసే దేవుడు నీవు, ఏ పనైనా సిద్ధింపజేసే దేవుడు నీవు. మా జీవితంలో కార్యములు చూడడానికి కృప చూపించి సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.